సినీ పరిశ్రమలోను, బయట గూడా క్రమశిక్షణకి మారుపేరైన 'మోహన్ బాబు' కుమారుల గొడవ ఉదంతం గత డిసెంబర్ నుంచి తెలుగు ప్రేక్షకులకి వాళ్ళు గొడవ పడుతున్నారు గానీ, తెలుగు ప్రేక్షకులకి అది ఒక వినోదంలాగా వీళ్ళు చూడటము దాన్ని. వాళ్ళిద్దరూ గొడవలు పడటము, పోలీస్ స్టేషన్‌లకెళ్ళడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవటం, అట్లానే ఇద్దరిని మన సీపీ గారు పిలిచి పోలీసు కమిషనరు వాళ్ళిద్దరిని బైండ్ ఓవర్ రాయించుకొని ఒకళ్ళ జోలికి ఒకళ్ళు ఎళ్ళకుండా వాళ్ళిద్దరిని ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఇట్లాంటివి మీకు గొడవలుంటే కూర్చొని సాల్వ్ చేసుకోండి. ఇలా రోడ్ల మీద గొడవలు, అక్కడ బౌన్సర్‌లని వాళ్ళని పెట్టడం, ఒకళ్ళ ఇళ్ళ మీద పోవటం ఇట్లా వద్దని చెప్పటం జరిగిపోయింది. అక్కడితో కొన్నాళ్ళు సద్దుమణిగింది. ఇటీవల రీసెంట్‌గా మళ్ళీ దాని తర్వాత గూడా మంచు విష్ణు మనోజ్ ఇంట్లో లేని టైంలో వాళ్ళ ఇంటి ముందుకొచ్చి ఆయన జనరేటర్‌లో పంచదార పోసెళ్ళటము, ఇవి ఒక సీసీటీవీ కెమెరాలో ఆయన మనోజ్ బయట పెట్టడం. ఇవి మనం చూసాం. తర్వాత ఇది ఇంత పిల్ల చేష్టల్లాగా ఉన్నాయి ఇవి అని చాలామంది నవ్వుకోవటం. అలానే ఈ ఉదంతం ఇట్లా గడుస్తుంటే ఈయన 'భక్త కన్నప్ప' మూవీ ప్రమోషను, ఆ సినిమా కంప్లీట్ చేయటం, ఆ మూవీ ప్రమోషన్‌ల కోసం తిరగటం. యాక్చువల్‌గా అసలు ఏప్రిల్‌లో ఈ మూవీ 'భక్త కన్నప్ప' రిలీజ్ చేద్దాము అని వాళ్ళు డేట్ అనౌన్స్ చేయటం జరిగింది. అదే డేట్‌న మనోజ్ గూడా తను నటించిన 'భైరవ' సినిమా అనౌన్స్ చేయటం గూడా జరిగింది. అయితే ఈ 'భైరవ' సినిమా అనౌన్స్ చేసేప్పటికి మరి మంచు విష్ణు ఏమనుకున్నాడంటే భారీ బడ్జెట్ కోట్లు పెట్టి తీసిన సినిమా గూడా మన 'మంచు మనోజ్‌కి' ప్రేక్షకుల్లో ఒక రకంగా విష్ణు మీద ఎక్కువగా పాజిటివ్ అభిప్రాయం గాని, అలానే మనోజే కాస్త విష్ణు మీద మంచి నటుడు అనే అభిప్రాయం గాని ప్రేక్షకుల్లో ఉండటం వల్ల మరి ఏ భావంతోనో మంచు విష్ణు 'భక్త కన్నప్పని' పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. అంటే ఇది భయపడి చేశాడు అని మనోజ్ అంటాడు. అట్లానే కొంతమంది సినిమా సినీ క్రిటిక్స్ కూడా డేట్ అనౌన్స్ చేసిన తర్వాత భయంతోనే ఆగి పోస్ట్‌పోన్ చేసుకోవాల్సొచ్చిందన్నాడు. అయితే రీసెంట్‌గా మొన్న 1 తారీఖు నుంచి మళ్ళీ ఈ ఉదంతం రైజ్ అయింది. మంచు మనోజ్ ఇంటి ముందుకొచ్చి ఆహ్, వాళ్ళ తన కారు ప్లస్ తన వైఫ్ కారు, ఆళ్ళ భార్యది కార్లు 2 టోయింగ్ చేసుకుంటూ ఈయన లేని టైంలో మా పాప బర్త్‌డే అని మేము రాజస్థాన్ జైపూర్ వెళ్ళటం. అలానే ఆ టైంలో రాత్రిపూట కొంతమంది మనుషుల్ని గూండాలను యేసుకొనొచ్చి 2 కార్లు టోయింగ్ చేసుకుంటూ ఒక కారు ఒక చోట, ఇంకో కారు ఎక్కడో ఓపెన్ ప్రదేశంలో వదిలేసి ఎళ్ళిపోవటము. తర్వాత ఉన్న చిన్న చిన్న వస్తువులు అవి ఇవి కుక్క పిల్లలుంటాయి వాటిని గాని ఏదైనా ధ్వంసం చేసెళ్లారు. ఇవన్నీ సీసీ కెమెరాలు పనిచేయకుండా చేయటము, ఇవన్నీ చేసెళ్ళాడు మనోజ్ ఇప్పుడు రీసెంట్‌గా ఆరోపించటం. మళ్ళీ పోలీస్ కంప్లెయింట్ ఇస్తే సీఐ గూడా సానుభూతి తెలిపాడు గానీ, ఆయన ఎటువంటి చర్య తీసుకోలేదు. కేసు నమోదు చేయమంటే అది కూడా చేయట్లేదని చెప్పారు. అయితే గతంలో కమిషనర్ ముందు ఏవైతే బైండ్ ఓవర్ ఆయన రాసిచ్చారో ఒకళ్ళ జోలికెళ్ళొద్దని ఒకళ్ళు. దాన్ని ఉల్లంఘించినా ఇప్పుడు ఈ పనులు చేస్తున్నా సరే వాళ్ళ మీద కేస్ బుక్ చేయట్లేదనేది మనోజ్ ఆరోపణ. అలా నిన్న మోహన్ బాబు ఇంటి ముందు ఇతను ధర్నా చేయటం కాసేపు, తర్వాత పోలీసు వాళ్ళు అక్కడంతా మోహరించటం, ప్రైవేట్ వ్యక్తులను గాని ఎవరిని ఆ ఛాయలకు ఎళ్ళకుండా చేయటం. ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో ఈ ప్రెస్ వాళ్ళని గూడా ఎళ్ళనీయకుండా చుట్టుపక్కల పోలీసోళ్ళు అడ్డుకోవటం. ఈ నేపథ్యంలో మంచు విష్ణు ఊర్లో లేకుండా మోహన్ బాబు, విష్ణు ఏమో ఉత్తరప్రదేశ్ ఎళ్లి యోగి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని కలిసి ఆయన చేత ఒక పోస్టర్ విడుదల చేయించటం. 'భక్త కన్నప్ప' రిలీజు జూన్‌లో, మళ్ళీ జూన్ 21 ఏమో డేటు అనౌన్స్ చేయించడం అక్కడి నుంచి. ఈ పనుల్లో వాళ్ళుండడం. ఇక్కడ చేయాల్సిన పనులు చేసి అటు ప్రమోషన్‌లకెళ్ళటం. అంటే ఇక్కడ ఈ అన్నీ ఎట్లా ఉంటాయంటే ఈయన అత్యంత క్రమశిక్షణ గల మనిషిగా పదే పదే చెప్పుకోవటం, అదే పేరు ముద్రేయించుకొని ఈ రకంగా ఉన్న మోహన బాబు పిల్లలిద్దరిని గూడా క్రమశిక్షణలో పెట్టలేకపోతున్నాడా? లేదా తన నుంచి దూరంగా ఉన్న మనోజ్‌కైతే ఆయన ఎట్లాగో చెప్పలేడు. తన దగ్గరున్న విష్ణువుని గూడా క్రమశిక్షణలో పెట్టలేకపోతున్నాడా? ఇటువంటి పనులకి ఆయనే ప్రోత్సహిస్తున్నాడా? అని రకరకాలుగా ఈ మాటలైతే వస్తాయి. ఆయన్ని గూడా విమర్శలోకి దారి తీసే పరిస్థితులైతే ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఉంటాయి. ఇవి ఆయన ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది రేపొద్దున. కానీ మనోజ్ చెప్పేదేంటంటే, వీటన్నిటికి ప్రూఫ్ ఉన్నాయి నా దగ్గర. పోలీసు వారు చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళు ఎందుకు ఆగుతున్నారో తెలియదు. కోర్ట్‌ని గూడా గతంలో ఒకసారి ఇట్లానే
మేము కేవియట్ పడేసినా గాని హైకోర్టులో సెషన్స్ కోర్ట్‌లో క్యావియట్ లేదని చెప్పి ఆర్డర్ తెచ్చుకోవటం. ఆ తర్వాత జడ్జి గారు సీరియస్ అయ్యి దాన్ని మళ్ళీ ఆర్డర్‌ని నిలుపుదల చేయటం చేశారు. ఇట్లా కోర్టుని కూడా తప్పుదారి పట్టించిన నేపథ్యం ఉన్నది విష్ణుకి అని చెప్పి అతను అనటము. అలానే యాక్టర్‌గా అయితే ప్రజల్లో మనోజ్‌కే ఒక కాస్త అతనికే మంచి పేరుండటము, మంచి యాక్టర్‌గా విష్ణు మీద కంపారిటివ్‌గా అభిమానులు గాని, యాక్టింగ్‌లో మనోజే కాస్త చాలా బెటరు విష్ణు కన్నా అని మాత్రం నిస్సందేహంగా ప్రజల్లో అయితే మంచి అభిప్రాయం ఉంది మనోజ్ మీద యాక్టర్‌గా. అయితే మంచు మనోజ్ తను ఏదైనా సినిమా చేస్తే అది కొంచెం విష్ణు మీద అతనికి కొంచెం హిట్లున్నాయి. కొంచెం ఆడిన తర్వాత మళ్ళీ సినిమా బాగా ఆడంగానే మళ్ళీ పిలవటం. వాడిని హీరోగా నిలబెట్టాలి. నువ్వు వాడి కోసం సినిమా జేయాలని జెప్పి, ఆ బ్యానర్‌లో సినిమా జేయించటం. మళ్ళీ సినిమా జేయించి నేను అన్ని వాళ్ళు నాకు మంచి బయట బ్యానర్‌లో అవకాశాలొచ్చినా అది ఆపుకొని వీళ్ళ బ్యానర్‌లో సినిమాలు జేశాను. అలానే వీళ్ళ కోసం నేను ఆడవేషం గూడా వెయ్యాల్సొచ్చింది అని ఇట్లా వీళ్ళ కోసం ఇన్ని పనులు చేసినా గానీ నన్ను ఈరోజు బయట నుంచోబెట్టి ఈ రకంగా నన్ను హింసకు గురి జేస్తున్నారు. నన్ను ఒక రకంగా మానసిక క్షోభకు గురి జేయటం గానీ, ఫిజికల్‌గా, మెంటల్‌గా నన్ను నష్టపరుస్తున్నారని జెప్పి అతను ఆరోపణలు చేస్తున్నాడు. అయితే దీని నుంచి ఎటువంటి సమాధానం లేదు. గతంలో జనరేటర్‌లో చక్కెర బోయటం గానీ, ఇప్పుడు రీసెంట్‌గా ఈ కార్‌లని టోయింగ్ జేసుకుంటూ తీసుకెళ్ళి ఎక్కడెక్కడో వదిలిపెట్టి ఇవన్నీ చాలా ఒక రకంగా కామన్ సెన్స్ ఉన్న పని ఉన్న మనిషి ఎవడు చేసే పనిలాగా ఉండదు. ఎవడి పనులు ఆడు చేసుకో అట్లానే మనోజ్ గూడా తన ఆరోపణలో నేను ఆస్తి అడిగినట్టు ఎటువంటి ప్రూఫ్ అన్నా వాళ్ళు చూపిచ్చచ్చు. నేను దానికి కట్టుబడి ఉంటాను. నేనెప్పుడు ఏ ఆస్తి అడగలేదు. నేను ఆస్తి అడిగినట్టు వాళ్ళు ఒక రకమైన పుకారు పుట్టిస్తున్నారు. నేను అది గూడా అడగలేదెప్పుడు. కాలేజీలో జరిగే అవకతవకల గురించి నేను ప్రశ్నించాను. దాంతో నా మీద కచ్చి కట్టాడు విష్ణు. విష్ణువే దానికి బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఆ కాలేజీలో జరిగే అవకతవకలకి అతనే కారణం. అది నేను ప్రశ్నిస్తున్నా అని జెప్పి నా మీద కచ్చి కట్టి అతను ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అని ఫ్యామిలీకి నన్ను దూరం జేస్తున్నాడు అని ఈ రకంగా అతను ఆరోపణలు ఇవి చేయటం జరుగుతుంది. అయితే ఈ మొత్తం ఉదంతం ఇప్పటికీ ఒక రకంగా ట్రోలింగ్‌కి గురయ్యే తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో నంబర్ 1 పొజిషన్‌లో అత్యంత ట్రోలింగ్‌కి గురయ్యే ఫ్యామిలీగా వాళ్ళు అంత పేరు సంపాదించుకొని, అయినా గాని ఇప్పుడు దాన్ని ఎట్లా మనం పోగొట్టుకోవాలి? ఇట్లా ఒక భారీ బడ్జెట్‌తో ఒక సినిమా తీస్తున్నాము. దాని మీద ఫోకస్ చేసి ఈ రకంగా మూవీని ప్రమోట్ చేసుకోవటం గాని, మూవీ మంచిగా వచ్చి ప్రజల ఆదరణకి నోచుకోనేటట్టు మూవీని మనం తీసుకెళ్ళి దాని ద్వారా మనం బాగుపడే ఉద్దేశం ఏదన్నా లేకపోతే ఈ ట్రోలింగ్ వీటి గురించి వాళ్ళ నోళ్ళు మూయిచ్చే విధంగా మన ప్రవర్తన గాని, మన సినిమా గాని ఉండాలి అని ఆ ధ్యాసతో పని చేయకుండా, మళ్ళీ ఇటువంటి చిల్లర పనులు ఇటువంటివి చేసుకుంటూ ఆహ్, ట్రోలింగ్‌కి గురవ్వటం. టాలీవుడ్‌లో నంబర్ 1 ఆ ఫ్యామిలీయే అత్యంతగా ట్రోలింగ్‌కి గురయ్యే వ్యక్తులుగా మనకందరికీ తెలుసు. వాళ్ళు చిన్న పని చేసినా, ఏది చేసినా వాళ్ళు కాలు కదిపినా గాని నెటిజన్లు వీళ్ళంతా రెడీగా ఉంటారు. ఎలా ట్రోల్ చేయాలి? ఏం చేయాలనేది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇదంతా ఒకసారి ఆలోచించుకొని మనం ఏం చేస్తే మనం ఇట్లా ట్రోల్‌కి గురవ్వకుండా ఉంటాము, విమర్శల పాలవ్వకుండా ఉంటాము. ఇటు సొంత ఫ్యామిలీ మెంబర్‌ని కలుపుకొని పోతే ఎలా ఉంటుంది? ఓ ఐకమత్యం, బలం అనేది ఆలోచన లేకుండా కేవలం ఈ విష్ణు వల్లే అటు మంచు లక్ష్మి గూడా బాంబే ఎళ్లి ఆమె అక్కడే ఉండిపోవటము. అటు మంచు మనోజ్ గాని, ఇటు లక్ష్మి గాని వీళ్ళు దూరం అవటానికి గూడా విష్ణువే కారణం. మోహన్ బాబు అతన్ని గుడ్డిగా నమ్మటం వల్లే అతను నష్టపోతున్నాడు అని గూడా చాలా మంది అభిప్రాయంగా ఉంది. అలానే విష్ణు వల్ల ఇటు లక్ష్మికి, మనోజ్‌కి మంచి సంబంధాలు ఉండటము. ఇతని వల్ల వాళ్ళిద్దరూ దూరంగా ఉండటము. ఇవన్నీ ఒకసారి ఆలోచించుకొని మోహన్ బాబు గూడా నిజంగా ఒక క్రమశిక్షణ గల తండ్రిగా వీళ్ళందరినీ దగ్గరికి తీయటము, ఈ సర్దుబాట్లు చేసి ఎందుకైనా ఇంటి పెద్ద ఈ చక్కదిద్దే పనులు చేయాల్సిందే ఇంటి పెద్ద గాబట్టి, ఇంటి పెద్దగా అతను ఆ రోల్ తీసుకొని వీళ్ళందరినీ ఒక రకంగా నిజమైన క్రమశిక్షణ అంటే మనం బయట చెప్పుకునే క్రమశిక్షణ గాకుండా నిజమైన క్రమశిక్షణ వీళ్ళల్లో పాటించేటట్టు వాళ్ళని ఒక షేప్‌కి తీసుకొచ్చి వాళ్ళలో సయోధ్య కుదిర్చి పెద్ద మనిషిలాగా అతను గూడా ఆ రకంగా వ వాళ్ళకేం జేయాలనేది ఆలోచించుకొని దాని చర్యలు తీసుకుంటే ఈ రకమైన గొడవలు, విమర్శలు ఆహ్, ప్రజలకి చూసే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా, విమర్శించే అవకాశం ఇవ్వకుండా, ఒక హుందాతనంగా వయసుకు తగ్గట్టు ఆయన బాధ్యత ఆయన నెరవేరిస్తే బావుంటుంది ఇప్పటికైనా.
కాబట్టి ఈ విషయం తెలుసుకొని మోహన్ బాబు గారు ఇప్పటికైనా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకొని ఈ గొడవలు సద్దుమణిగేటట్టు, ఈ కుటుంబ సమస్యల్ని రోడ్ల మీద పాలయ్యి అవి విమర్శలకు గురయ్యేటట్టు పలచబడే ఈ వయసులో ఆయన క్యారెక్టర్ గాని, లేకపోతే కుటుంబ వ్యవహారాలు గాని రోడ్ల మీద పడి పలచనయ్యే వ్యక్తిత్వాలవి పలచబడకుండా ఆయన తగిన చర్యలు తీసుకొని ఈ రోడ్డు మీదకి గొడవలు లేకుండా ఉంటే బావుంటుంది. దానికి తగ్గట్టుగా మోహన్ బాబు గారు కూడా దానికి ఏం చేయాలో అది చేసుకుంటే ఈ పొరపాట్లు ఇటువంటివి జరగకుండా ఉంటాయి.